ప్రతిదీ మాట మాటకు డివైడ్ చేసి వాళ్ళు పెట్టారు చూపించాలని, కానీ మీరు కూడా అందరు చూసింటారు. ఆయన అన్న ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు ఆయనకే తగులుతుంది. ఫస్ట్ ఆయనకు తగులుతుంది. ఇంక బూతులు తప్ప వేరే రాని ఎవరు లోకేష్, ఆయన ఆ బూతులు వినడం కూడా కష్టమే, ఆయనకన్నా తగులుతుంది. ఈ వీటన్నిటికీ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది. వాళ్ళ వెనక తయారు చేసుకున్న ఫేక్ సైన్యం ఏదైతే ఉందో, ఒకటి ఫేక్ సైన్యం కూడా కాదు, ఓ 10 అకౌంట్లు పెట్టి ఎవడో ఒకడే ఆపరేట్ చేస్తున్నట్టున్నాడు. టీడీపీ ఆఫీస్లో కూర్చుంటారో మరి హైదరాబాద్లో కూర్చుంటారు, వాళ్ళకే వర్తిస్తుంది. బూతులు ఎవరు మొదలు పెట్టారు. అసలు నిన్న వాళ్ళు చేసినవి చూస్తే ఆయన అన్న ప్రతి మాట మహిళలను కించపరిచేది కానీ, లేదా అసభ్యంగా మాట్లాడడం కానీ, పరుషం కాదు అసభ్యంగా మాట్లాడడం కానీ, తొక్కి నారదీయడం కానీ, ఇంకోటి కానీ, బూట్కాయలతో కొట్టడం కానీ, ఇంకోదాంతో కొట్టడం కానీ, కొడకల్లారా అని తిట్టడం కానీ, ఇవన్నీ ఎవరు మాట్లాడింది? ఎవరు మాట్లాడినారంటే ఆయనే మాట్లాడినాడు. అది ఆయన విజువల్స్ ఆయనే చూసుకోవచ్చు. బట్ ఆయన సినిమా స్టార్, సినిమాల్లో స్క్రిప్టు తాను తయారు చేసుకున్న ఇంకోటైనా వాటికి సంబంధించి అప్పటికప్పుడు మాట్లాడవచ్చు. కాబట్టి ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని అనుకుంటాడేమో తెలియదు. ఆయన వరకు ఆయన నాదేం బాధ్యత ఉంది, అక్కడ ఉండేది నేను చెప్తానని. అందువల్ల ఆయన తీసుకోకపోవచ్చు. కానీ ఆయన టాస్క్ ఫోర్స్ పెట్టినా, ఇంకో ఫోర్స్ పెట్టినా, ఏది పెట్టినా అది నిజంగా ఏదైనా అయితే వాళ్ళకే వర్తిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేస్తున్నది ఏంటి తెలుసా? ఒక్కసారి అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థను వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపతైగా ఉండేవారు కానీ, లేదా మామూలు మీలాంటి వాళ్ళైనా ఏందా మరి 20,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి అని అడిగినా, 52 లక్షల ఎస్ఎఫ్టీ ఏంటి సెక్రటేరియట్ కానీ అడిగినా వాళ్ళ మీద కేసులు పెట్టి కూడా తీయిస్తున్నారు. వాళ్ళ బూతులు ఏముండవు. అమరావతి గురించి ప్రస్తావిస్తున్నారు. అమరావతిని గురించి ప్రస్తావించడం ద్వారా దానికి నష్టం కలిగిస్తున్నారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలిగిస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వాళ్ళ రాజకీయ విధానానికి అనుగుణంగా చేస్తున్నారు. కాబట్టి ఇది తప్పు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి తీయిస్తున్నారు. సో వాళ్ళ దృష్టిలో అసభ్యత అన్నా, వాళ్ళ దృష్టిలో పరుషంగా మాట్లాడడం అన్నా, కట్టు తప్పి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడం అన్నా ఏంటి అంటే వాళ్ళను క్వశ్చన్ చేయడం. వాళ్ళ చర్యలు, వాళ్ళ దుశ్చర్యలు, వాళ్ళ దుర్మార్గాలు, వ్యవస్థలను వాళ్ళు ఎట్లా నిర్వీర్యం చేశారో, ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేసిన తర్వాత అవి ఏ రకంగా కట్లు దించుకొని బిహేవ్ చేస్తున్నాయో వీటన్నిటినీ ప్రశ్నించడం అనేది వాళ్ళ దృష్టిలో బూతు. అదే అసభ్యత. అందుకే మా మీద కేసులు. ఈరోజు సీఎం గారు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేశారు సార్. స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం గురించి ఏమనుకుంటారు? ఏమంటా మీకే తెలియాలా? ఎప్పుడు అది మనం జగన్మోహన్ రెడ్డి గారికి చేసింది అది పెట్టారా? ఇది అడ్వర్టైజ్మెంట్, ఇది యాక్చువల్ పేపర్ పెట్టిండాల్సింది. ఇదే ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు 2023 ఫిబ్రవరి కదా, అప్పుడు చేసిన భూమి పూజ రోజు. ఆ తర్వాత అవి కూడా ఉన్నాయి. సంవత్సరంకి సరే ఎలక్షన్లు వచ్చినాయి. ఇది పెట్టిన తర్వాత దాదాపు నాకు తెలిసి 10-12 జీవోలు రిలీజ్ అయ్యాయి. పైప్ లైన్ దీనికి సంబంధించి వాటర్ అలొకేషన్ జరిగింది. అండ్ కాంపౌండ్ వాళ్ళు పూర్తయింది. రోడ్లు వేశారు. అసలు నన్ను అడిగితే ఈరోజు లోపలికి పోయినాడు ఆయన, నేను చూడలే. కానీ చంద్రబాబు నాయుడు గారు లోపలే పోయి ఏదో చేస్తారుగా, పోయినారంటే ఆ రోడ్లలోనే పోయిండారా? ఎవడైనా ఒకవేళ ఈయనే శంకుస్థాపన ఈరోజు అయితే ఇప్పటికే రోడ్డు వేసి పెడతారా? ఆయన పెట్టుకున్న రాజధానిలో దాంట్లోనే రోడ్లు లేవు. ఇంకా అక్కడ ఎందుకు ఉంటుంది? మొదలైంది కాబట్టి వర్క్ నడిచింది. కాంపౌండ్ వాళ్ళు పూర్తయింది, రోడ్లు వేశారు, పైప్ లైన్ ఇది ఇచ్చారు. అండ్ వర్క్ ఎంత నడవాలో ఓ సంవత్సరంలో, అంటే వీళ్ళ రాజధానితో పోలిస్తే చాలా ప్రోగ్రెస్ ఉన్నట్టు. 14లో మొదలైన అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా 3 ఏళ్ళు జరిగిన దానికంటే ప్రోగ్రెస్ ఎక్కువే ఉంది. కానీ అది యాక్సెప్ట్ చేసే జనరాసిటీ కానీ, దానికి కావాల్సిన ఇది కానీ